అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ దివ్య రవి వ్లాగ్స్. ఏంటి ఈరోజు దివ్య ఇంత హెవీగా రెడీ అయ్యి కనిపిస్తుంది అనుకుంటున్నారా? ఉందండి, అకేషన్ ఉంది. మా కొలీగ్ది మ్యారేజ్ ఉంది, మ్యారేజ్కి వెళ్తున్నాం. అందుకని ఈ డ్రెస్ వేసుకున్నాను. ఆ డ్రెస్ లాంగ్ లుక్ ఎలా చూపించాలి, చూపించలేను. ఇట్లే ఊరికే ఎలా చూపిస్తాను చూసేసేయండి. ఇంతే, ఫుల్ లాంగ్ ఫ్రాక్ లాగా. దీనికి ఈ చున్నీని పేరప్ చేసుకున్నాను. ఆల్రెడీ నేను నా డ్రెస్సెస్ కలెక్షన్లో ఈ డ్రెస్ చూపించాలండి. మీరు ఫుల్ డ్రెస్ చూడాలనుకుంటే ఆ వీడియోలో చూడొచ్చు. ఓకేనా? కొలీగ్ మ్యారేజ్ కాబట్టి డ్రెస్ వేసుకున్నాను. అదే బంధువులు అయితే శారీ కట్టుకోవాలి కదా, కొలీగ్ది కాబట్టి డ్రెస్తో సరిపెట్టేశాను. సరే, నా లుక్ ఎలా ఉంది చెప్పండి. నాకు అక్కడికి వెళ్ళిన తర్వాత వీలైతే అక్కడ వాళ్ళు కూడా కంఫర్టబుల్గా ఫీల్ అయితేనే నేను వీడియో తీస్తానండి. ఎందుకంటే పబ్లిక్లో పెట్టేటప్పుడు వాళ్ళకి ఇష్టం ఉండాలి కాబట్టి అక్కడ వాళ్ళు కంఫర్టబుల్ అయితేనే నేను వీడియోని తీసి యూట్యూబ్లో పెడతాను. లేకుంటే ఈ ఇంట్రడక్షన్ ఇంతటితో ఎండ్ చేస్తాను. ఓకేనా? ట్రై చేద్దాం. అక్కడికి వెళ్ళిన తర్వాత మోస్ట్లీ కొంచెం కొన్ని క్లిప్స్ అన్నా తీసేదానికి ట్రై చేస్తాను. ఓకేనా? మరి బాయ్, ఉంటా. మ్యారేజ్లో కలుద్దాం. పెళ్ళికైతే వచ్చేసామండి. ఇది స్టార్టింగు. అంటే అమ్మాయి వాళ్ళు గ్రేటెడ్ కమ్యూనిటీలో ఉంటారు. ఆ కమ్యూనిటీ హాల్లో ఉన్న ఆ ఫంక్షన్ హాల్లోనే మ్యారేజ్ చేశారండి. డెకరేషన్ అవి బాగా చేశారు. స్టార్టింగ్లో ఏదో వచ్చిన వాళ్ళందరికీ రోజెస్ ఇచ్చేదానికి ఇక్కడ కొంతమందిని అరేంజ్ చేశారు. అందులో ఒక ఆవిడ అయితే వద్దు మేడం మీరు తీయొద్దని పక్కకి వెళ్ళింది. వేరే ఆవిడ వచ్చి మాకు అందరికీ ఇచ్చింది. తిను కూడా మా కొలీగే అండి. మేమందరం కలిసి బస్సు లేట్ అవుతుంది అనేసి కొంతమంది కారులో వచ్చేసాము. ఇక్కడ జస్ట్ డెకరేషన్ లాగా పెట్టారు. ఇక్కడ ఫ్రూట్స్ అవి కట్ చేస్తున్నారు. అంటే మధ్యలో ఏదన్నా ఈ బ్రాహ్మిన్స్ అండి వీళ్ళు. మ్యారేజ్ ఎంతసేపు జరిగిందంటే వామ్మో, నేను మధ్యలో వీడియో తీస్తేనే ఎంతసేపు వచ్చింది. ఇవి స్నాక్స్ అండి. మధ్యలో ఆకలి అయితే ఎవరైనా వచ్చి తినేదానికి స్నాక్స్ అలా అరేంజ్ చేశారు. ఇది ఎంట్రన్స్ అండి హాల్లోకి. ఎంట్రన్స్ దగ్గర డెకరేషన్ చూడండి, ఒరిజినల్ ఫ్లవర్స్తో డెకరేట్ చేశారు. చాలా బాగుంది కదా. లోపల మండపము. ఇంక లోపలికి వెళ్తున్నాము. నేను మధ్యలో వాయిస్ ఓవర్ ఇస్తూ మధ్యలో రా ఫొటోస్ పెడతానండి, చూడండి. ఎందుకంటే పంతులు గారు మంత్రాలు చాలా బాగా చదివారు. నాకైతే వినేదానికి చాలా బాగా అనిపించింది. మీరు కూడా వింటారని నేను అలాగే పెడతాను అని చెప్తున్నాను. ఓకేనా? ఇక నుంచి కొద్దిసేపు ఒరిజినల్ వీడియో చూసి నర నాతి చరామి ధర్మే చ అర్థే చ కామే చ త్వయేష నాతి చరితవ్య ధర్మే చ అర్థే చ కామే చ త్వయేష నాతి చరితవ్య. అంటే రామకృష్ణ ఏం చెబుతుందా అంటే, మేనకొడలు కాలు కింద పెడితే ఎక్కడ కందిపోతుందో అంత ప్రేమతో మేనకొడల్ని ఒక కొడుకులా పెంచారు. వారి తల్లిగారు కూడా ఓ కుమారుని చూసినట్టుగా ఇన్నాళ్ళు పెంచి పోషించారు. ఇలాంటి అమ్మాయిని మీ చేతిలో పెడుతున్నాను శ్రీనివాస ప్రభు. అందుకని ధర్మార్థ నామములు విశేషంగా ఉంటాయి. అంటే ఈ అమ్మాయిని ఎన్నో నూరేళ్ళు కూడా ఈ అమ్మాయి చేయి విడిచిపెట్టకుండా కష్టసుఖాలను కూడా సహజీవనం చేస్తాను అని ఆయన అడిగారు. అందుకే నాతి జనాన్ని సభాముఖంగా మీరు గట్టిగా మీరు భాష చేశారు. విశ్వం పరం బ్రహ్మయదు లోకానుగ్రహ నిగ్రహస్య జగతామరా రుక్మిణ్యా సదతం వివాహ సమయే పుర్యా సదా మంగళం. సావధానే సులగ్నే సావధానే శ్రీలక్ష్మీనారాయణస్య సావధానే విశ్వామిత్రనారాయణస్య సావధానా నఘుశంబరీజనగరౌ రాజాభృతం యోగజగ శ్రీమాన్ ధర్మసుతో నలో నజర్భ రామో యయాదిర్యదుః ఇక్ష్వాగుష్ట విభీష
శ్రీలక్ష్మీనారాయణ ధ్యాన సావధాన కళ్యాణం కమనీయ కోమనగరైరాత్రాక్షతారోపణో కన్యాదాన పురస్సరం తిరువలో దుఃఖాశిషానుగ్రహో మాప్రోక్తం గణబంధనం దశగణో మాంగళ్యసూత్రాన్వితో సీతారామయో వివాహ సమయే తేజాదితం మంగళో సావధాన సావధాన ज्योतिश्च पूर्णावती सावित्री च सरस्वती च सुरभिः श्रुत्य सत्यं प्रसारुन्धती स्वाहा जम्बवती च रुक्मिभक्ति दुष्स्वप्नविध्वंसिनी वेला जम्बुरिधे तमीनमकराः कुर्वन्तु मां मङ्गलम् सावधान सुरहोते सावधान सुरज्ञे सावधान श्रीलक्ष्मीनारायण ध्यान सावधान आदित्यदिनवग्रह शुभफलामेषादयो राशयः नक्षत्राणि संयोगकास्तिथयस्तद्देवतास्तद्गणात् वासात्तार्षवस्तथैव दिवसाः सञ्जातयो रात्रयः सर्वे स्थावरजङ्गमा प्रतिदिनं कुर्वन्तु मां मङ्गलम् गङ्गा सिन्धु सरस्वती च यमुना गोदावरी नर्मदा कृष्णा भीमनदी च फल्गु सरयू श्रीगण्डकी गोमती कावेरी कपिला प्रयागनिरता नेत्रावती इत्यादयः रज्जश्री गङ्गापादभवः कुर्वन्तु सुरज्ञे सावधान श्रीनारायणस्य श्रीरामरत्ने जनकस्य पुत्रे सीताङ्गरा सुन्दर गोपलाङ्गी भूरप्रजाता भुवनैकमाता उदोदराभ्यां वरदा भवतु सावधान सुमुहूर्ते सावधान सुरज्ञे सावधान श्रीलक्ष्मीनारायण ध्यान सावधान సనాతనులైన యుగామహేశులన్ మిమ్ము పురాణకం మధుర మేలు భజింతు గదమ్మ మేడి పెద్దమ్మ దయాంబురాశిని గదమ్మ హరింపది సేయుమమ్మ నిన్నమ్మిన వారి గంగడికి నాశము లేదు గదమ్మ ఈశ్వరి ఓం ధ్రువంతే ध्रुवाद्यो ध्रुवा पृथिवी ध्रुवं विश्वमिदं जगतो ध्रुवाः पर्वतादिवे ध्रुवो राजा विशामयो येवै दिवाद्यधिष्ठाः पर्वतदिवादिशादरिः इन्द्रविदेह ध्रुवस्तिष्ठा इह राष्ट्रमुद्धारया अभिष्टमुदन्यवः अथरेदं तु सत्तमः इन्द्रयोरुप्रहादिष्टा अपः क्षेत्राणि सञ्जयन्नो इन्द्रयेण वधीधरतो ध्रुवं ध्रुवेण हविषा तस्मै देवाधिप्रयम् अजञ्च ब्रह्मणस्पतिः ध्रुवाद्यो ध्रुवा पृथिवी ध्रुवं विश्वमिदं जगतो ध्रुवाः पर्वताजिमे ध्रुव राजा विशामयो पर्वतदिवारुचादरिः इन्द्रविवेह ध्रुवस्तिष्ठा इह राष्ट्रमुद्धारया अविदिष्टमुदन्यनः अथरेदं तु सत्तमः इन्द्रविवरुत्रः तिष्ठा अपः क्षेत्राणि सञ्जयन्नो इन्द्रेण वधीधरतो ध्रुवत्वेन विशा तस्मै देवा अधिब्रह्मणस्पतिः ॐ जानक्यात् कमलाफलाञ्जलिपुटे याः पद्मरागायिताः यस्ताराघवत्सये च कुन्दप्रसूनाहिताः हस्तास्यावलकायकान्तिलहिता या इन्द्रमेधायिताः उद्दास्ता शुभदा भवन्तु भवतां श्रीरामवैवाहिकाः सावधान सुमुहूर्ते सावधान सुलग्ने सावधान श्रीलक्ष्मीनारायणस्य सावधान
ఓం ప్రాతరజ్ఞం ప్రాతరుందగో హవామహే ప్రాతరుద్రావరుణా ప్రాతరస్మినా ప్రాతర్భగం పోషణం బ్రహ్మణస్పతి ప్రాతః సోమ రుద్రగో చతుష్పదే అస్తు సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అయ్యా కన్యాదాత లక్షలు వేయాలి అలాగే వారి యొక్క పెళ్లి కుమారు ఎవరైతే ఉన్నారో వాళ్ళ చెల్లి కన్యాదానం చేసినటువంటి చూసి రామకృష్ణ గారు వారి అర్థాన్ని సావిత్రి జీలకర్ర బెల్లం పెట్టుకున్నారు కదండి. ఇప్పుడు అబ్బాయి తరఫు వారు అమ్మాయి తరఫు వారు ఎవరైనా జంటలు ఉంటే వచ్చి వాళ్ళని ఆశీర్వదించండి అని పంతులు వారు చెప్పారు. అందుకని అందరూ వచ్చి ఆశీర్వదిస్తున్నారు. చాలాసేపు జరిగిందండి. నేను మీకు ఎంత ఎడిట్ చేశానో అసలు ఈ వీడియోని అంత ఎడిట్ చేస్తేనే అట్లా వస్తుంది. ఏ సైడ్కి వెళ్ళి ఫోటో తీద్దామన్నా ఈ ఫోటోగ్రాఫర్లు ఒక పక్క, మళ్ళీ ఫోన్లో తీసుకునే వాళ్ళు, అసలు ఎంత ఇబ్బంది అయిందో వీడియో షూట్ చేసేదానికి. నాకు ఈ వీడియో షూట్ చేసేదానికి అంతా ఇంత సాట్లు పడట్లేదు. ప్రతి ఒక్కరూ మొబైల్లో తీస్తున్నారు. ఆ కెమెరామ్యాన్స్ సుమారుగా ఒక 4-5 మెంబర్స్ ఉన్నారు. ఎటుపోయినా అడ్డాలే. ఎట్లో గట్ట కష్టపడి మీకు ఈ వీడియో చూపించాలి కొంచెమైనా అన్నట్లు చూపించానండి. బ్రాహ్మణ్స్ పెళ్ళి చూడడం నాకైతే ఇదే ఫస్ట్ టైం అండి. వామ్మ ఎన్ని సాంగ్యాలు ఉన్నాయి. వీళ్ళు మార్నింగ్ నుంచి జరిగిందంట. అసలు మేము వచ్చేసరికి అమ్మాయి అబ్బాయి ఇద్దరు స్టేజ్ పైకి వచ్చేసి మధ్యలో అది తెర ఉంటుంది కదా, అది పెట్టేస్తున్నారు. ఇంకాస్త లేట్ అయ్యింటే జీలకర్ర బెల్లం కూడా మిస్ అయ్యే వాళ్ళము. మేము వచ్చేసరికి అది పెట్టున్నారు. సో ఓకే, ఇక్కడ డిన్నర్కి అరేంజ్ చేశారండి. జస్ట్ అయితే చూపించాను. ఇక్కడ చూడండి మండపాన్ని ఎంత బాగా డెకరేట్ చేశారో. నేను వీడియో షూట్ చేస్తే వాళ్ళ ఫేస్ క్లియర్గా కనపడాలని చూస్తుంటే ఆ లైట్లు వీడియోగ్రాఫర్లు పెడతారు కదా, ఇంత పెద్ద లైట్లు, వాటి వల్ల అసలు క్లియర్గా కనపడలేదు. ఇక్కడ మా ఏజిఎం సార్ వచ్చారు. అలాగే వేరే స్టాఫ్, అంటే నేను చెప్పాను కదా కార్పొరేట్ స్కూల్ అనేసి, వేరే స్కూల్స్తో కూడా కొంచెం టచ్ ఉంటుంది కదా, వాళ్ళ క్లోజ్ అయిన వాళ్ళని పిలిచారు. అందరూ వచ్చి అక్కడ గిఫ్ట్ చేస్తున్నారండి. తర్వాత మేమందరం కలిసి ఒక గ్రూప్ ఫోటో కూడా దిగాము. పెళ్ళైతే మాత్రం చాలా గ్రాండ్గా, చాలా పద్ధతిగా, బ్రాహ్మిన్స్ కదా, చాలా బాగా జరిగిందండి. ఇదిగోండి ఇక్కడ మేము గ్రూప్ ఫోటో దిగుతున్నాము. ఇక్కడ నాగసాట్లు చూడండి. ఇటు సైడ్ వస్తే ఇటు సైడ్ ఎవరో ఒకరు అడ్డం వస్తారు వీడియో షూట్ చేసేదానికి. అటు సైడ్ వెళ్తే అటు సైడ్ అడ్డం వస్తారు. అటు ఇటు తిరగలేక చివరికి ఆ పెళ్ళి అయిపోయేసరికి నాకు కాళ్ళు నొప్పులు వచ్చాయండి. తిరిగి వీడియో తీసి మాత్రం ఎలాగోలా కొంచెమన్నా మీకు చూపించాలి అన్న ఉద్దేశంతో ఈ వీడియో తీశాను. అదేదో పెట్టారండి, దాన్ని ఏమంటారో నాకు తెలియకుండా వాటి పేర్లు చెప్పి మళ్ళీ ఇబ్బంది పడ్డం ఎందుకు. దానికి తాళిబొట్లు చుట్టి అక్కడ పైన పెట్టారు. పెళ్ళికొడుకు దగ్గర ఏదో కొంచెం వాటర్ తమలపాకులతో దానిపైన వేపించారండి. అది ఏందో నాకు తెలీదు. మీకు తెలిస్తే కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఇక్కడ నుంచి ఒరిజినల్ ఫుటేజ్ చూసేసేయండి. ఓం నిరంజనాస్తే పాలకా ప్రదక్షిణేత్వా మధ్యమాపః శతం మగిత్రామృతాఖ్యా సుతాభిష్ఠా దేవస్య వితా పునాతు హిరణ్యవర్ణా సుతే పావకా జాసుదానకస్య భో
या स्वग्निः या अग्निर्गन्धभिरे विरूपास्तान आपश्यग्रस्यो नाभवन्तु या सङ्कुन्दा या वरुणो या जिमध्ये सत्याद्रुते अवमर्शङ्कराणां या अग्निर्गन्धभिरे सुवर्णास्तास्ता आपश्यग्रस्यो नाभवन्तु या सां देवाधिपन्वन्ति भक्षय्या अंतरिक्षे बहुधा विनिष्ठाः साधारणविष्णादीच्यस्वामि या अग्निर्गन्धभिरे सुवर्णास्तास्ता आपश्यग्रस्यो नाभवन्तु చూడండి అయ్యా మీనమాల గారు దంపతి సమేతంగా రావాలండి, విడివిడిగా కాదు, భార్యాభర్తలు. అయ్యా మధుపరకాలు ఇవ్వండి, మధుపరకాలు ముందు రావాలి. మళ్ళీ కలుద్దాం. అలాగే అలాగే తప్పకుండా. దోసి రామకృష్ణ గారి దంపతులు, అలాగే గోపి గారు ఇక్కడ వచ్చారండి, రమ్మని చెప్పండి, పైకి రమ్మని రండి, పైకి రావాలండి. మీరు కొట్టు పెట్టండి, జాగ్రత్త చూసుకోండి సార్. ఏలో కప్పేస్తుంటారు గోల్డ్ ఇదిగో పుట్టు పెట్టండి. సుమంగళేరియం మధోరివాగం సమయ నమస్సదా సౌభాగ్యమస్తం బ్రహ్మశ్రీ వేదమూర్తులైనటువంటి దూసి రామకృష్ణ గారి దంపతులు, అలాగే వారి సహోదరుడు కృష్ణగోపాల్ దంపతులు, అలాగే సాయి కిరణ్ దంపతులు మేనకోడి వివాహ మహోత్సవ సందర్భంగా మేనకోడని ఆశీర్వదిస్తూ ఆశీపూర్వకంగా పట్టు చీరలు, పట్టు రవికలు, సకల సౌభాగ్య ద్రవ్యములను అయ్యా ముగ్గురు పట్టుకొని ఇవ్వండి అయ్యా. ఒకసారి ఇక్కడేమో పెళ్లి కూతురు పెళ్లి కొడుకు బట్టలు మార్చుకొని వచ్చేదానికి వెళ్ళారండి. అంటే మేనమామ గారు పెట్టారు కదా, ఆ బట్టలు మార్చుకొని వస్తే వాటిపైన తాళిబొట్టు అనేది కట్టిస్తారంట. బట్టలు మార్చుకోవడానికి వెళ్ళారు. మేము ఇక్కడ వాళ్ళు బట్టలు మార్చుకొని వచ్చేలోపు మనం వెళ్ళి తినేద్దామా అనేసి ప్లాన్ చేసుకుంటున్నాము. ఎందుకంటే వీళ్ళ మ్యారేజ్ నైట్ అండి జరిగింది. సారీ అండి, మధ్యలో వాయిస్ కొంచెం ఇబ్బంది పెడుతుంది, ఏమనుకోకండి, ఓకేనా. ఇంకా అనుకుంటూ ఉన్నాము. వీళ్ళ బ్రాహ్మిన్స్ పెళ్ళి కాబట్టి ఓన్లీ వెజ్లో ఎన్ని ఐటమ్స్ ఉన్నాయో అన్నీ పెట్టారు. అవన్నీ కూడా నేను మీకు చూపించానులేండి. పాపం మిగిలిన మా స్టాఫ్ అంతా వస్తున్నారు, కానీ వాళ్ళకు బస్సు లేట్ అవ్వడం వల్ల చాలా లేట్గా వచ్చారండి వాళ్ళు. ఇదిగోండి నేనేం పెట్టుకున్నానో మీకు చూపిస్తున్నాను. ఒక బొబ్బటి, నాను, పన్నీర్ కర్రీ అవి మాత్రమే వేసుకున్నాను. ఇదిగోండి అక్కడ పెళ్ళికి వాళ్ళు పెట్టిన ఐటమ్స్ అన్నీ నేను ఇక్కడ మీకు ఒక్కొక్కటిగా చూపిస్తున్నాను చూడండి. చివరికి మేము ఇంకా తలంబ్రాలు పోసుకునే టైంకి లేమండి, వెళ్ళిపోయాము. అంత లేట్ అయింది, అప్పటికే 10 పైన అయిపోయింది. ఇంకా ఉంటే ఇంకా చాలా ప్రొసీజర్ ఉంటుంది. అంటే మా స్టాఫ్లో కూడా కొంతమంది బ్రాహ్మిన్స్ ఉన్నారు, ఇంకా చాలా ప్రొసీజర్ ఉంటుంది సార్. ఇవన్నీ అయ్యేసరికి మిడ్నైట్ అవుతుంది. వెళ్దామా అంటే అందరం కూడా అప్పటికే చాలా టైర్డ్ అయిపోయి ఉన్నాం కదా, వెళ్ళిపోదాము అని చెప్పేసి వెళ్ళిపోయామండి. చూడండి మీరు ఎన్ని రకాల ఐటమ్స్ ఉన్నాయో, అన్ని స్టార్టర్స్, అలాగే రైస్ ఐటమ్స్, టిఫిన్ ఐటమ్స్ అన్నీ పెట్టారు.
మేము ఏమీ తినలేకపోయినాము, బాగా టైర్డ్ అయిపోయి జస్ట్ అన్నాను, పన్నీరు, బొప్పడు, కొన్ని రకాల డెజర్ట్స్ అవి మాత్రమే తీసుకున్నాము. ఇంకేం తీసుకోలేదు. పెట్టడానికి మాత్రం చాలా రకాల ఐటమ్స్ అయితే పెట్టారు. ఇకపోతే ఇప్పుడు మిగిలిన స్టాఫ్ మెంబర్స్ మేమంతా తిన్న తర్వాత ఇప్పుడు వచ్చారండి పాపం వాళ్ళంతా. మేమంతా వేరే సార్ వాళ్ళకి కారు ఉంటుంది కదా, దాంట్లో వచ్చేసాం కాబట్టి కనీసం జీలకర్ర బెల్లం టయానికైనా చేరుకోగలిగాము. చాలా డిస్టెన్స్ ఉందండి మాకు ఆ మ్యారేజ్ జరిగిన ప్లేస్కి. సారీ అండి, నేను ఆ వీడియో తీస్తున్నప్పుడు ఏమంటే ఇంటి దగ్గర నుంచి కాల్ వస్తుంది అనేసి నేను ఫోన్ని ఆఫ్లైన్లో పెట్టడం మర్చిపోయాను. అందుకనేసి మెసేజెస్ వస్తున్నాయి, ఆ సౌండ్స్ వస్తున్నాయి. ఇదిగోండి, ఈలోపు అమ్మాయిని పీటల మీదకి తీసుకొస్తున్నారు. ఎందుకో ప్లేట్లో అన్ని దీపాలు వెలిగించి అమ్మాయి చేతి పట్టుకొని తీసుకొస్తున్నారు. అదైతే ఎందుకని మనకు తెలియదు, ఎందుకంటే బ్రాహ్మిన్స్ పెళ్ళి కదా. ఇక మళ్ళా మీరు ఒరిజినల్ శ్రీనివాస ప్రభు గారు ఏం చేయాలని కోరుకుంటున్నాం? బాబు పెళ్లి కొడుకు పెళ్లి కుమారులు వచ్చారా? దీన్ని తీసి వైర్లు దూరంగా పెట్టుకో, అయిపోతుంది. గోవిందాయ నమః, విష్ణు కృష్ణాయ నమః. మమ అనుకున్నట్లు కూడా ఉపాత్య దూరక్షణ ప్రవేశన పట్టభ్యాం ఇక్కడ మేము మా స్కూల్ స్టాఫ్ మేమందరం కూడా అమౌంట్ వేసుకొని సార్కి గోల్డ్ రింగ్ ఇచ్చామండి. అది అక్కడ చెప్తున్నారు పంతులు వారి మైక్లో. వీళ్ళ స్కూల్ వాళ్ళంతా కలిపి సార్కి పెళ్లి కుమారుడికి గిఫ్ట్ చేస్తున్నారు అనేసి అదే ఫుటేజ్ అండి అక్కడ.
బాబు భజన మంగళసూత్రం సార్ గట్టిగా మాంగళ్యం తంతునా అనేన మమ జీవన హేతున కంఠే భద్రాణి శుభగే జీవ శతం ఆంగళ్య ధారణ ముహూర్తస్తు ముహూర్తోస్తు. Mana Bhagav Sri Dua itu ఇంతే అండి, మేము పెళ్ళికి ఇంతవరకు మాత్రమే ఉండగలిగాము. ఇప్పటికే చాలా 10:30 అయిపోయింది. అక్కడి నుంచి మళ్ళీ మేమున్న ప్లేస్కి రావాలంటే మిడ్నైట్ 12 అయిపోతుంది. అందుకని మేము బయలుదేరిపోయాము. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.